నల్గొండ జిల్లా డీఈఓ భిక్షపతి వ్యవహారం రచ్చకెక్కింది. భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రియురాలతో ఉండగా డీఈఓ భిక్షపతిని అతని భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. కొంతకాలంగా కోర్టులో భిక్షపతి దంపతుల వివాదం నడుస్తుంది. భార్యకు విడాకులు ఇవ్వకుండానే ప్రియురాలని పెళ్లి చేసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలంగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా డీఈఓ భిక్షపతి ఉన్నాడు. మహిళా ఉపాధ్యాయులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. తనను లొంగకుంటే వేధింపులకు గురి చేసి సస్పెండ్ చేస్తారని భిక్షపతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. రాజకీయ పలుకుబడితో నల్గొండలో ఏళ్లుగా భిక్షపతి తిష్ట వేస్తున్నట్టు చెబుతున్నారు. ఇక భిక్షపతి వ్యవహారంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెళ్లి చేసుకొని నన్ను వదిలేసి ఇంకొక ఆమె తోటి సంబంధం పెట్టుకొని ఇక్కడ ఉన్న సమస్య పిల్లలుగా తీసుకెళ్ళు అని చెప్తా అంటే కూడా సరే నేను బయట మాట్లాడుకుంటా అని చెప్పి బయటకు వచ్చినాక నేను రాను, నేను కోర్టులోనే చూసుకుంటా. ఏమైనా అంటే నన్ను కోర్టు చుట్టూ ఇట్లా తిప్పి 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 కేసు నడుస్తుంది. 10 సంవత్సరాల నుంచి కోర్టుకు వస్తున్నాడు, వెళ్తున్నాడు. అసలు అది వాస్తవం అయితే మేము తెలుసుకుందామని వచ్చినాం సార్. ఆయన వెళ్ళిపోయాడు, అసలు ఆమె రావట్లేదు కదా. ఆమె ఎవరు సార్? ఇప్పుడు ఈమె భార్య, ఆమె భార్యనా కాదా? అదే ఇప్పుడు ఆయన కోర్టులోకి వచ్చినప్పుడు నువ్వు అడుగు, చెప్తారు వాళ్ళు. కోర్టు కింద అడుగుతాం సార్ మేము. ఎవరు అడుగుతాం? ఆమెను అడుగుదాం. అసలు నీకు సంబంధం మీ ఇద్దరికి లేదు. మీరు ఎవరు మరి ఇంట్లో ఉన్నారు కదా, మళ్ళీ అక్క కూడా ఉంది సార్. ఇప్పుడు ఎట్లా ఎందుకు పోయిన రమ్మని అంటుంది కదా. టాక్స్ పెట్టుకొని నన్ను నెలకే వదిలేసి మళ్ళీ తర్వాతకి నా పైనే లేనిపోయిన ఆరోపణలు వేసి కోర్టులో కేసేసి నువ్వు డైవర్స్ కేసు కావాలని. నువ్వు డైవర్స్ కేసు వేసుకున్నప్పుడు ఇంకో దాంతో ఎట్లా ఉంటానండి? పెళ్లి రోజే న్యూస్ వచ్చింది. పెళ్లి రోజే ఆమె ఇంకొక ఆమె పేపర్ కి ఇచ్చింది. ఇంకొక ఆమె తీసుకొచ్చుకొని ఎట్లా ఉంచుకున్నావు? 3 పిల్లల్ని ఎట్లా కన్నావు? అసలు భాగవతం అంతా ఇప్పుడు బయటపడ్డదండి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారని అడిగితే నేను నా ఫ్యామిలీ ఉన్నాం, నడువే నడువు ఇక్కడి నుంచి వెళ్ళి నిన్ను చంపుతా, నిన్ను మనసులో పెట్టి చంపిస్తా అంటానండి. నీ కాదు మొక్కుతాయా అని ఎన్నిసార్లు చెప్పింది. పెళ్లి చేసుకున్నదైతే బాధ్యతగా బయటికి రావాలి. నేను చేసుకున్నా కాబట్టి ఇక్కడికి వచ్చినా నేను రమ్మనండి, ఆమెను బయటికి రమ్మనండి. ఎందుకున్నది ఇంట్లో? ఎందుకున్నది అండి? నేను ఉండాల్సిన స్థానంలో ఎవరండి ఆమె వచ్చి ఉన్నది? మరి ఎందుకు నన్ను చేసుకున్నట్టు తెలియదా నీకు? నన్ను పెళ్లి చేసుకున్నట్టు తెలియదా? అసలు నా ఇంటికి ఎందుకు వచ్చినావు?